ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సు జరుగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎక్కినేమో వాళ్ళ భూములు, వాళ్ళ పేర్ల వేరే వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్నారు, వాడుకున్నారు, అధికారులను వాడుకొని ఎక్కించుకున్నారు. తర్వాత అధికారులను దొంగలని చెప్పారు. కాబట్టి దయచేసి అధికారులు కూడా ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి తీసుకొచ్చింది. న్యాయంగా ఎవరికి దక్కాలో అవసరమైతే 100 మంది ఆ ఊరోళ్లను, ఆ చుట్టుపక్కల కాస్తుదారులను తీసుకొచ్చి కూడా వాళ్ళ ముంగట సాక్ష్యాలు తీసుకొని ఇది నిజమా కాదా అని కూడా మనము విచారణ చేయాలి. కాబట్టి ఈ రోజు మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు సీనన్న గారు, సురేఖక్క గారు మాట్లాడతారు. ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలకు అందరూ తెలుసు, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తుంది. మేమేమేం పేదల కోసం తీసుకొచ్చినామంటే, మరి ఎర్ర బస్ ఎక్కేది పేదలే. పేదింటి ఆడబిడ్డలకు బస్ ఫ్రీ పెడితే వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. పేదింటి గుడిసెళ్లలో ఉచితంగా ఇళ్లలో కరెంట్ ఇస్తే అది తప్పంటారు. మరి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా 500 గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, అది కూడా తట్టుకోలేకపోతున్నారు. 10 ఏళ్లలో ఎంతమందికి వెంకటాపురం మండలంలో ఇల్లు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మరి పెద్ద ఎత్తున ఇల్లు కూడా శాంక్షన్ అయిన, నిన్న మొన్న ఫైనల్ కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, మరి రెవెన్యూ మన ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చేటువంటి హౌసింగ్ మంత్రి గారు కూడా మన ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి సీనన్న గారే. ఫస్ట్ పేదోళ్ళకే ఇయ్యాలి, తప్పకుండా ఈ 3-4 సంవత్సరాలు అందరికి ఇల్లు ఇస్తాం, కానీ ఫస్ట్ ఆకలేటోళ్ళకి అన్నం పెట్టాలనేటువంటి లక్ష్యంతో, గూడు లేనోళ్ళకే ఇల్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. రైతు పంట పండిస్తే బోనస్ ఇచ్చడం జరుగుతా ఉంది. రైతు రుణమాఫీ చేయడం జరిగింది. గుంట కూడా భూమి లేనటువంటి వాళ్ళు రోజు 100 రోజుల పని పోతే వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇన్ని పథకాలు గతంలో ఎన్నడూ కూడా లేదు. ఇవాళ నీ భూమే కాదా తెలియదు, నీ భూమి ఇంకోటి పట్టా చేసుకుంటే చాలు, వాళ్ళ 100 ఎకరాలున్నా 500 ఎకరాలున్నా వాళ్ళ ఖాతాలలో రైతు బంధు వేసినం అనేది, కానీ ఒరిజినల్ గా మోక మీద వేసినం అనేది, కానీ ఒరిజినల్ గా మోక మీద ఎవరున్నారో కూడా వాళ్ళు బయటకు తీయలే. కాబట్టి అవన్నింటిని కూడా ఇవాళ బయటకు తీసే లక్ష్యంతో మరి ఈరోజు న్యాయంగా ప్రజలకు దక్కాల్సింది దక్కాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం. అధికారానికి వచ్చిన సంవత్సరంలోనే 59,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. వెంకటాపురంలో కూడా వచ్చినాయి. ఊరూర్ల 5గురో 4గురో 3గురో దాదాపుగా ములుగు జిల్లాలో 400 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. పోలీసు కానీ, కానిస్టేబుల్, ఇతర టీచర్స్ కానీ, ఇతర కానీ. గతంలో ఉద్యోగాలు కూడా లేవు. మా అక్కలకు గతంలో పావులా వడ్డీ అని చెప్పారు, 3,500 ఎగ్గొట్టిపోయారు వాళ్ళు. 3,500 కోట్లు ఇయ్యలేదు వడ్డీ మీ డబ్బులు. కానీ ఈరోజు మొన్ననే మేము వడ్డీ డబ్బులు కూడా మీకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. మహిళలకు బస్సులలో ప్రయాణం చేయడం కాదు, బస్సు మీద హక్కు ఇచ్చినాం ఉచితంగా. మరి సోలార్ విద్యుత్ ఇస్తా ఉన్నాం. ఇక్కడే కోళ్ళ ఫార్మ్స్ పెట్టుకున్నారు, గేదెల ఫామ్లు పెట్టుకున్నారు. అనేక రకాల బిజినెస్లను కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఆలోచించండి, ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు దోచుకున్నారు. ఒక్క ధరణి పేరు మీద వేలాది ఎకరాలు కొన్ని కుటుంబాలు, అధికారంలో ఉన్నటువంటి ఆనాటి అధికార పార్టీ నాయకులు ఎట్లా ఆక్రమించుకున్నారో తొందరలోనే ఒక్కొక్కటి బయటికి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించినటువంటి కలెక్టర్ గారు, ఇతర అధికారులకు, అశేషంగా తరలి వచ్చిన మా సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై రైతన్న, జై రైతన్న, జై రైతన్న. ధన్యవాదాలు మేడం. ప్రభుత్వ ఉద్దేశాన్ని, గతంలో జరిగిన పొరపాట్లను క్షుణ్ణంగా మన ముందుంచారు మేడం గారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మరొక మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు సీతక్క గారి నాయకత్వంలో వెంకటాపూర్ మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు, సోదరులు, పెద్దలు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరి సీతక్క గారికి, ఎంపీ గారికి, మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇద్దరు వచ్చారు, కలెక్టర్ గారికి, మరి స్థానిక ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా స్థానిక అధికారులకు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరిమణులకు, ముఖ్య నాయకులకు, పత్రికా మిత్రులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈరోజు రైతు 6 గాలాలు కష్టపడి పండించి పంట చేతికొచ్చి ఈరోజు మరి ప్రజల్లోకి మనం బతుకుతున్నామంటే రైతు కష్టపడితేనే ఈరోజు మనం బతుకుతా ఉన్నాము. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదట రైతు గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన ఎప్పుడు కూడా అనేవాడు, రైతు అనేవాడు ఇలా ఒకరికి దానం చేయాలి కానీ ఇట్లా చేయి జాచి అడగకూడదు అని చెప్పి పదే పదే చెప్పేవాడు. అదే పద్ధతిలో ఆయన ఆ రోజు మనకు ఉచిత కరెంట్ ఇచ్చారు, సబ్సిడీ మీద మనకు విత్తనాలు ఇచ్చారు, మీ అందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించారు. ఈ విధంగా ఆ రోజు రైతులకు ఏమేం కావాలో అన్ని అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోకపోగా ధరణి పేరిట ఒక పోర్టల్ని తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టి మరి దాంట్లో కొన్ని లొసుగులు పెట్టి ఆ లొసుగులను వాళ్ళ అవకాశంగా తీసుకొని ఆ భూములు ఏవైతే రైతులు ఉన్నాయో మరి వాళ్ళ మనుషుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా పాస్ పుస్తకాలు తయారు చేసుకొని ఈరోజు అసలు రైతు పక్కకెళ్ళి ఎవరో బయట వాళ్ళు వచ్చి అనుభవిస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలు. అంతేకాకుండా ఆ రోజు ఇందిరమ్మ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఒక్క భూస్వామికే 100 ఎకరాలు ఉండకూడదు, ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు భూమి పంచాలి అని ఒక లక్ష్యంతో ఒక మనిషికి ఇంతే భూమి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు అని ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సరిపోను భూమి వదిలేసి మిగిలిన భూమంతా కూడా తీసుకొని ఆ రోజు మరి దళితులకు పేదలకు పంచినటువంటి ఘనత మరి ఆ రోజు ఇందిరాగాంధీది. మరి ఆ భూములను కూడా ఈ ధరణి పేరిట మన పోయిన గవర్నమెంట్లో వాళ్ళ నాయకుల పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని అది కూడా ప్రజల నుంచి లాక్కోవడం జరిగింది. ఇకపోతే అప్పుడు దొరలు